సో ఫైనల్లీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేసేసారు. సో చాలా రోజులతో నేను కూడా లాంగ్ వీడియో తీస్తున్నా. ఫస్ట్ ట్రైలర్ రియాక్షన్ ఇది అప్పుడు రాజస్థాన్ తీసాను 3 months బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం. సో ట్రైలర్ స్టార్టింగే షేర్టీ ప్రమోషన్ అంటారు స్పాన్సర్. చూద్దాం ట్రైలర్. మైత్రి మూవీ మేకర్స్ ఎంట్రీ విలన్ ఎంట్రీయా? ఓకే ఓకే. ఎవరికి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎవరికి భయపడాడంట అసలు. ఇది బాగుంది షార్ట్స్ అన్ని. షార్ట్స్ బాగా చూపించారు కొన్ని. అసలు ఎవరికి భయపడదు కళ్యాణ్ బాబు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ షాట్స్ లాగా కనిపించింది. పవర్ స్టార్ ఆ లుక్ కూడా తిరిగిపోయింది. ఓకే ఉస్తాద్ అని చెప్పేసి అందరు భయపడతారు. పోలీసుకి అయితే ఇచ్చి పడేసిండు. ఓకే కౌబాయ్. ఓ రెడ్ బాదా. అదే ఈ లుక్ కూడా తిరిగిపోయింది. రాక్ స్టార్ డిఎస్పీ. అరే పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. గబ్బర్ సింగ్ కూడా వచ్చిండు ఇక్కడ. నీకు గబ్బర్ సింగ్ శ్రీలీల. ఇలా చూడండి పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ మొత్తం వింటేజ్ లుక్ హెయిర్ స్టైల్ కానీ సేమ్ అప్పుడు గబ్బర్ సింగ్ లో ఎలా అయితే ఉన్నాడో సేమ్ టు సేమ్ అలానే ఉన్నాడు దీంట్లో కూడా. ఆ బియర్డ్ స్టైల్ కానీ కన్వర్టబుల్ స్టైల్ పోలీస్ యూనిఫామ్ సేమ్ అలానే ఉంటాడు. రెడ్డి గారు ఈ బిల్డప్ కొంచెం కోసం ప్రాణం తెచ్చుకోకండి చూస్తున్నారుగా. బాగుందంతా. రాజ్ ఖన్నా డ్యూయల్ హీరోయిన్స్. నా జోకా ఇది కూడా డాన్స్ అయితే గబ్బర్ సింగ్ గ్యాంగ్ అంతా. ఓకే పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తున్నాడు. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం. పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ లుక్స్ అయితే. ఉస్తాద్ భగత్ సింగ్ ఇది ఓజీలో షూట్ చేసిన లాగా ఉంటుంది. ఓజీ షాట్ అంటే ఓజీలో కూడా సేమ్ ఇలా ఉంటుంది. ఇది ఇచ్చి పడేసే గోత్రం. అబ్బో ఇరగదీసే నక్షత్రం. బాగుంది రైమింగ్. ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం. కళ్యాణ్ బాబుకు మినిమం అలాంటి డైలాగ్స్ ఉండాలి. ఓకే తమన్ స్కోర్ తమన్ బీజం కూడా బాగుంది. ఏంటి ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా అంటే పోలీసుడు పాయింట్ బ్లాంక్ లో షూట్ చేస్తే ఎలా ఉంటుంది. షూట్ చేస్తే బుల్లెట్ ఇక్కడ ఆగుతుంది కదా. సో అది బొట్టు అనమాట. సో అది షూట్ చేస్తే ఇక్కడ బుల్లెట్ తాగుతుంది. ఆ బొట్టు నేను పెడితే ఎలా ఉంటుందో చూస్తావా అని చెప్పేసి అంటున్నాడు. స్వాగ్ కూడా బాగుంది. కరెక్ట్ పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసి పడేస్తాడు. ఓకే ఉస్తాద్ ఉచ్చపోతా 19th March. ఉస్తాద్ భగత్ సింగ్ బద్దలైపోతుంది. సో అదన్నమాట ట్రైలర్. అందరం మనం ఇప్పటివరకు ఇన్ని రోజులు ఏమనుకున్నాం అసలు ఇది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తేరీ మూవీ రీమేక్ విజయ్ దళపతి పోలీసుడు మూవీ ఏదైతే తమిళ్లో తీశారో దాన్ని మళ్ళీ తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు. రీమేక్ తీసే అవసరం ఏముందని చెప్పి చాలా ట్రోల్ చేసి బాగా చేసుకున్నారు కదా డైరెక్టర్ని ఇంకా పవన్ కళ్యాణ్ రీమేక్ చెప్తే వేరే దొరకవు అని చెప్పేసాను. సో వాళ్ళందరికీ చెప్తున్నా చూడండి ట్రైలర్ చూడండి. ఫస్ట్ అందరు రీమేక్ అని సోషల్ మీడియా ట్రోల్ చేయడం కాదు, కొత్త కాన్సెప్ట్ తోనే వచ్చారు. మొత్తం అసలు ఇంత కూడా రీమేక్ అన్నట్టు మనకి ఇక్కడ అర్థం అవ్వట్లేదు. మొత్తం కొత్తదే అసలు. మొత్తం అది చూడండి అందులో మొత్తం ఒక చిన్న పాప ఉంటుంది. అది మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది పోలీసు ప్లస్ అలా అంటే పోలీస్ అనేది ఫ్లాష్ బ్యాక్ కదా తేరీ మూవీలో. ఇందులో ఫ్లాష్ బ్యాక్లు అలా ఏం లేవు. సో ఇద్దరికి హీరోయిన్స్ అది కూడా కామన్ ఉంది. అది కూడా మొత్తం డిఫరెంటే. కాన్సెప్ట్ డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ ఇద్దరు హీరోస్ పెట్టాల్సి వచ్చింది. వాళ్ళకు కూడా ఏం లేదు. సో మనకి ఇది రీమేక్ అని కాదని ఒకటైతే క్లియర్ పాయింట్ అర్థమైపోయింది మనకి. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్లో నాకు పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా బాగా అనిపిస్తాయి. మళ్ళీ వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ అయితే అనిపించాడు పోలీస్ యూనిఫామ్ లో. సో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో మనం చూసాం కదా ఎలా ఉంటుంది. సో అలాంటివి ఉన్నాడు దీంట్లో కూడా.
కొంచెం ఆ బియర్డ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఆ కాస్ట్యూమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. పవన్ కళ్యాణ్ స్వాగ్ మళ్ళీ మనం మార్చ్ 19th అయితే చూడబోతున్నాము. సో నాకైతే గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ సదర్ గబ్బర్ సింగ్ కూడా వచ్చింది, ఫ్లాప్ అయిపోయినా అంత ఏం లేదు. మళ్ళీ ఇది కూడా గబ్బర్ సింగ్ లాగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా మన మూవీ ఎలా ఉందో 19th మార్చ్కి ఇంకా థియేటర్లోనే చూడాలి. సో ఇంతకు మీరు ట్రైలర్ చూస్తారా? చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. సో ఇప్పటి నుంచి కొత్త అప్డేట్స్ కోసం కొత్త వీడియోస్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. ఉంటా.